బ్యాటర్గానే కాదు, కెప్టెన్గానూ రోహిత్ శర్మ దూకుడు చూపిస్తాడు. పైకి కూల్గా కనిపించినా ఆట తీరు అగ్రెసివ్గా ఉంటుంది. కెప్టెన్గానూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గెలవాలనే పట్టుదలతో గత రికార్డులను కూడా పట్టించుకోడు. కాన్పూర్లో టాస్ గెలవగానే ఫీల్డింగ్ను ఎంచుకొని అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే కాన్పూర్లో టాస్ గెలిచిన కెప్టెన్లో ఫస్ట్ బ్యాటింగ్కే ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్ల రికార్డే బాగుంది. అయితే రోహిత్ శర్మ మాత్రం రిస్క్ చేశాడు. కాన్పూర్లో 60 సంవత్సరాల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. టాస్ గెలవగానే ఫస్ట్ బౌలింగ్ అని చెప్పేశాడు. 1964 తర్వాత కాన్పూర్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్గా రికార్డులోకి ఎక్కాడు. ఈ వేదికలో ఇప్పుడు 24వ టెస్టు జరుగుతోంది. 22 మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే రోహిత్ నిర్ణయంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. భారత బౌలర్లు మాత్రం రోహిత్ నిర్ణయం సరైనదే అని నిరూపించారు. తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యమైన 3 వికెట్లు తీశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి బంగ్లాదేశ్ 107 పరుగులు సాధించింది. మరోవైపు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి అభిమానులు బిగ్ స్కోర్ను కోరుకుంటున్నారు. పరుగుల మోత మోగించాలనుకుంటున్నారు. సెంచరీతో పరుగుల విందు ఇవ్వాలనుకుంటున్నారు. బంగ్లాదేశ్పై ట్రాక్ రికార్డును మెరుగుపరుచుకోవాలని అంచనాలు పెంచుకుంటున్నారు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో హిట్ మ్యాన్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అంచనాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం లెక్కలు మార్చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్గానూ 2-0తో సిరీస్ విజయాన్ని అందుకోవాలనుకుంటున్నారు. కెప్టెన్గా మెరుగైన రికార్డును కొనసాగించాలని పోస్టులు పెడుతున్నారు. టెస్టుల్లో సారథిగా రోహిత్ శర్మ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ప్రత్యర్థులపై తనదైన ముద్ర వేశాడు. కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్నాక ఎక్కడా తగ్గలేదు. విదేశాల్లోనూ అదుర్స్ అనిపించాడు. సౌత్ ఆఫ్రికా టూర్లోనూ సిరీస్ కోల్పోలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పైన రఫ్ఫాడించాడు. అద్భుత విజయాలు అందుకున్నాడు. శ్రీలంకతో సిరీస్లోనూ తన మార్కు చూపించాడు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాత్రం ఆసీస్ చేతిలో భారత్ కంగుతుంది. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను అందుకోవాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలోనూ భారత్ టాప్లోనే ఉంది. అదే జోరును కొనసాగిస్తే మరోసారి ఫైనల్కు చేరడం ఖాయం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను కూడా అందుకుంటే హిట్ మ్యాన్ రేంజ్ మరో లెవెల్కు చేరుతుంది.